హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు శనగలతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు ఈ చాట్ని నేను చెప్పే పద్ధతిలో చేశారంటే చాలా బాగుంటాయండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఒక కప్పు శనగలు తీసుకుంటున్నాను. ఈ కప్పు శనగలను ముందుగా నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడిగి పెట్టిన శనగలను మునిగే వరకు నీళ్లు పోసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత శనగలు ఇలా అవుతాయి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసి ఒక అరకప్పు నీళ్లు పోసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగలు ఇలా మనం చేతితో అంటే ఇలా చెదమాలి. ఇలా ఉడికితే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడయ్యాక ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడయ్యాక ఇందులోనే ఆవాలు జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక ఇందులోనే మనం ఇప్పుడు ఇంతాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఇందులో తగినంత ఉప్పు వేయాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మనకు తొందరగా వేగుతాయి. ఇప్పుడు పసుపు కూడా వేద్దాము. పసుపు కూడా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు అన్నీ కలిసేటట్టు గరిటెతో బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాయి. కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులో కరివేపాకు వేద్దాము. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాము. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాము. ఇలా కలిపిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న శనగలను ఇందులో వేద్దాము. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాము. ఈ శనగలు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అంతా బాగా శనగలకు పట్టేట్టు బాగా కలిపి దీనిపైన మూత పెడదాము. ఇలా ఒక 3 నిమిషాలు మూత పెట్టడం వల్ల ఈ మసాలా అంతా శనగలకు బాగా పడుతుంది. ఇప్పుడు 3 నిమిషాలు అయింది. ఇవి చాలా బాగా సర్వ్ చేయడానికి రెడీ ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనే నిమ్మకాయని రసం పిండుదాం. ఇందులో ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్న శనగల తాలింపును ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే ఇంతకుముందు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండిన ఆ మిశ్రమాన్ని కూడా దీనిపైన వేద్దాము. వేసిన తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. ఈ శనగల తాలింపును ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసము, కొత్తిమీర ఈ కాంబినేషన్లో తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మీకు ఎలా ఉందో నాకు కింద ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.